వివేక హత్య కేసును ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇంకొందరి ఆస్తిని అనుభవిస్తున్నది తాను కాదని జగన్ అని కూడా ఆమె తెలియజేశారు. తన పోరాటం ఎజెండా ఆస్తులు కాదని అన్నారు. ఆస్తులే తన ఎజెండా అయితే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదని అని చెప్పేసి షర్మిల పేర్కొన్నారు. హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తుల నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తుల నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు.